బంగ్లాదేశ్ లో గ్రేటర్ బంగ్లాదేశ్ అని చెప్పి పార్ట్స్ ఆఫ్ ఇండియాని చూపించి ఆ మ్యాప్ ని ఢాకా యూనివర్సిటీలో ఎగ్జిబిషన్ లో పెట్టారంట. సో జయశంకర్ గారు చెప్తున్నారు ఏంటంటే బంగ్లాదేశ్ లో ఇస్లామిస్ట్ గ్రూప్ ఒకటి ఉంది, సల్తానట్ ఏ బాంగ్లా అని చెప్పి. దీన్ని ఆపరేట్ చేస్తుంది, దీనికి ఫండ్ చేస్తుంది టర్కిష్ ఎన్జిఓ, టర్కిష్ యూత్ ఫెడరేషన్ అనేది. అయితే వీళ్ళు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలని బంగ్లాదేశ్ లో కలిపి గ్రేటర్ బంగ్లాదేశ్ అనే ఒక మ్యాప్ ని ఢాకా యూనివర్సిటీలో ఒక ఎగ్జిబిషన్ లో April 14, 2025 ఎగ్జిబిట్ చేశారు అని చెప్తున్నారు. దీన్ని బంగ్లాదేశ్ ఫ్యాక్ట్ చెకింగ్ ప్లాట్ఫామ్ ఏమో ఈ ఇస్లామిస్ట్ గ్రూప్ ఏది బంగ్లాదేశ్ తో కనెక్షన్ లేదు, బంగ్లాదేశ్ లో లేదని వాళ్ళైతే చెప్తున్నారు. అదే విధంగా ఈ ఎగ్జిబిషన్ ఎవరైతే చేశారో వాళ్ళంతా కూడా ఇది ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ బంగ్లా సుల్తానేట్ గురించే కానీ భారతదేశం ప్రాంతాలు మేము తీసుకుంటాం అన్నట్టు కాదు అని వాళ్ళు అంటున్నారు. బట్ మన వాళ్ళు మాత్రం చాలా క్లోజ్ గా ఈ మూవ్మెంట్స్ అన్నింటినీ ఏవేవి జరుగుతున్నాయో బంగ్లాదేశ్ లో వాటన్నింటినీ ఐడెంటిఫై చేస్తున్నారు. అదే విధంగా ఒక కన్ను అయితే దాని మీద వేశారు. ఎటువంటి రాంగ్ మూమెంట్స్ కానీ ఎటువంటి ఆక్రమించే సీన్ అయితే లేదు, కానీ ఎటువంటి చొరబాటుదారులు కానీ టెర్రరిస్టులు బంగ్లాదేశ్ ని కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక కన్నేసి అయితే ఉంచుతున్నారు. దీనికి కాంగ్రెస్ వాళ్ళు ఒక లెటర్ మన వాళ్ళని అడిగితే, క్వశ్చన్ రాజ్యసభలో అడిగితే దీనికి రెస్పాన్స్ కింద జయశంకర్ గారు ఒక లెటర్ రాశారంటే ఇదంతా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో ఇటు పక్క బంగ్లాదేశ్ అటు పక్క పాకిస్తాన్ మొత్తం చుక్కలు చూపిస్తున్నాయి. బట్ మన వాళ్ళు మాత్రం అన్నిటిని అరిచి అయితే పెడుతున్నారు. ఎవరు ఏం తప్పు చేసినా కరెక్ట్ గా రెస్పాండ్ అయితే అవుతున్నారు.